భరద్వాజ గారు ఇప్పుడు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు విక్టరీ గవర్నమెంట్ ఫామ్ అయింది. దాంట్లోకి చూసేసరికి పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్లోకి వెళ్తే సినిమాల పరిస్థితి ఏంటి? రన్నింగ్లో ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఇక ముందు సినిమాలు చేస్తారా లేదా? అవకాశం ఉంటుందా సినిమాలకి గవర్నమెంట్లో ఉంటే? అంటే 5 సంవత్సరాల పాటు ఆయన మంత్రి పదవిలో కొనసాగుతాడు అనేది కన్ఫర్మ్. అది ఏదో ఒక పదవి, గవర్నమెంట్ పదవి. అంటే ప్రస్తుతానికి వినిపిస్తున్నది అయితే ఆయన ఉప ముఖ్యమంత్రి అనే మాట వినిపిస్తోంది. దాంతోపాటు కొంతమంది హోమ్ ఇస్తారు అని కూడా అంటున్నారు. హోమ్ ఇస్తారా లేదా అనేది పక్కన పెడితే ప్రాధాన్యత ఉన్నటువంటి మంత్రిగా ఆయన్ని తీసుకునే అవకాశం ఉంది. అంటే ఒక బెటర్ పోర్ట్ఫోలియో పవన్ కళ్యాణ్ కోసం రిజర్వ్ చేసి ఉంది అనే మాట నేరుగా లోకేషే చెప్తున్నాడు. అవును, మీడియా ముందు. అవును. అందుకని ఏదో ప్రాముఖ్యత కలిగినటువంటి పదవిలోకి ఆయన వెళ్ళబోతున్నాడు. ఆ టైంలో ఆయన ఆల్రెడీ చేస్తూ ఉన్నటువంటి సినిమాలు ఉన్నాయి. అవును, కమిట్ అయి చేస్తున్నటువంటి సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. అవును. అందులో ఓజీ చాలా వరకు కంప్లీషన్ స్టేజ్కి వచ్చేసింది అని కూడా విన్నాం. అవును, కంప్లీషన్ స్టేజ్కి వచ్చేసింది, నిజానికి ఎన్నికల కంటే ముందే అది కంప్లీట్ చేసేస్తాడనే మాట కూడా విన్నాం. కానీ కుదరలేదు, ఎందుకంటే తను కూటమి డిజైనింగ్లో ప్రధాన పాత్ర తీసుకున్నాడు. అందుకని ఈ సమావేశాలు అలాగే తెలుగుదేశం బలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా తను కాన్సన్ట్రేట్ చేసి ప్రచారం చేయాల్సి వచ్చింది. అందుకని ఆ హడావిడిలో ఉండి దీన్ని పక్కన పెట్టేశారు. నిజానికి అవకాశం ఉన్నప్పటికీ పక్కన పెట్టారు, ఎన్నికల తర్వాత చూసుకుందామని. ఆ ఉద్దేశంతోనే ఆ సినిమా కంప్లీషన్ స్టేజ్లో ఉంది, అది కంప్లీట్ చేయాలి. దాంతోపాటు దాదాపు 4 ఏళ్ల నుంచి ట్రావెల్ అవుతున్నటువంటి మరో ప్రాజెక్ట్ ఉంది, హరిహర వీరమల్లు. ఆ సినిమాకి డైరెక్టర్ మార్పు మీద కూడా మనం రకరకాల వార్తలు వినున్నాం. అవును, క్రిష్ కొనసాగుతాడా లేకపోతే రత్నం గారు అబ్బాయి డైరెక్ట్ చేస్తాడా అనేది ఒక చర్చ జరుగుతోంది. ఆల్రెడీ రత్నం గారు అబ్బాయి టేకప్ చేయబోతున్నాడు ఈ ప్రాజెక్ట్ని అని అనౌన్స్ చేస్తారు. వాళ్ళు అయిపోయింది, క్లారిటీ వచ్చేసింది. సో ఇప్పుడు ఆ సినిమా కంప్లీషన్, అది 2 పార్ట్లు అంటున్నారు. మొదటి భాగం విడుదలకు సంబంధించిన అష్యూరెన్స్ ఇచ్చున్నాడు ఆయన, ఏం రత్నం. అందుకని అది ఫస్ట్ పార్ట్ కంప్లీషన్కి ఈయన కొంత వర్క్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు సెకండ్ పార్ట్కి ఈయన చేయాల్సినటువంటి వర్క్ కూడా ఉంటుంది. దానికి వెసులుబాటు చూసుకోవాలి. మూడోది ఉస్తాద్ భగత్ సింగ్. అవును, మైత్రిలో ఓపెన్ చేశారు. దానికి సంబంధించి చాలా అంటే రకరకాల మార్పులు చేర్పులు జరిగి అనౌన్స్ అయినటువంటి సినిమా అది. ఆ సినిమా ఏమిటి పరిస్థితి? అది ముందుకు తీసుకెళ్ళాలి. అది కూడా కొంత షూట్ చేసినట్టున్నారు, కొద్దిగానే, చాలా తక్కువ. అది కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసేస్తే కమిట్ అయినటువంటి ప్రాజెక్టులు అయిపోతాయి. ఓకే. ఈ కమిట్ అయినటువంటి ప్రాజెక్టులు కంప్లీట్ చేసిన తర్వాత కొత్త ప్రాజెక్టులు డెఫినెట్గా ఆయన ఒప్పుకునే అవకాశం ఉండకపోవచ్చు. ఇలా మంత్రి పదవిలో ఉండి సినిమా షూటింగులకు ఎడుతూ రాజకీయాలు అలాగే షూటింగులు ఈ రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేస్తాడు అనేటువంటి చర్చ ఆల్రెడీ మొదలైంది. కానీ ఇలా బ్యాలెన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు గతంలో. ఎంజి రామచంద్రన్ గారు సీఎం అయినప్పుడు కూడా ఆయన కమిట్ అయినటువంటి ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయాల్సి వచ్చింది, చేశాడు. ఓకే. చేసి ప్రకటించాడు, ఇక లేని నేను ఇక్కడ అని. అయిపోయింది, ఆ సినిమాలు రిలీజ్ అయిపోయినాయి, ఆయన లేడు. అలాగే రామారావు గారు సీఎం అయినప్పుడు కూడా అప్పటికి రిలీజ్ కాని కొన్ని సినిమాలు ఉన్నాయి ఆయనవి. బ్రహ్మంగారి చరిత్ర ఆయన సీఎం అయిన తర్వాతే రిలీజ్ అయింది. అయితే షూటింగ్లో లేడు ఆయన. షూటింగ్ అయిపోయి అది సెన్సార్ వివాదంలో ఇరుక్కుని డ్రాగ్ అయ్యి ఆయన సీఎం అయిన తర్వాత విడుదలైంది. ఆ ప్రాబ్లం తప్ప ఆయన షూటింగ్కి వెళ్ళలేదు. కానీ ముఖ్యమంత్రిగా ఉండి ఒక సినిమా అనౌన్స్ చేశాడు ఆయన, బ్రహ్మర్షి విశ్వామిత్ర. ఆయన సెక్రటేరియట్లోనూ అలాగే ఆ సెట్స్లోనూ ఉండేవాడు, గెటప్లో ఉండేవాడు అక్కడ. ఓకే. విశ్వామిత్ర గెటప్లో సెట్లో ఉండి ఫైల్స్ అక్కడ చూసేవాడు. ఓకే. ఆ ఫోటోలు పేపర్లో వచ్చాయి. ఆయన బ్రహ్మర్షి విశ్వామిత్ర గెటప్లో ఫైల్స్ చూస్తున్న ఫోటోలు పేపర్లో వచ్చేవి అప్పుడు. అలాగే నేషనల్ ఫ్రంట్ లీడర్స్ వచ్చారు ఒకసారి ఆయన కలవటం కోసం. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం గురించి మాట్లాడటానికి వచ్చారు, విపి సింగ్ వీళ్ళందరూ. వాళ్ళకు కూడా ఆయన అక్కడే అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఓకే. ఆ సెట్లోనే అక్కడికే వెళ్ళి కలిశారు. ఆ ఫోటోలు కూడా చూసాం మనం.
జాతీయ నాయకులతో విశ్వామిత్ర గెటప్లో ఈయన కూర్చుని మాట్లాడటం. సో అది ఉంది. అంటే ఆ రోజునే ఒక మాట వచ్చింది, భవిష్యత్తులో ఎవరైనా మంత్రియో లేకపోతే ముఖ్యమంత్రో అయ్యి సినిమా షూటింగులు చేస్తారా చేయరా అనే డౌట్ వచ్చినప్పుడు ఇటువంటి డౌట్లేం పెట్టుకోనక్కర్లేదు, షూటింగులు రాజకీయాలు కలిపి నడపచ్చు అని ఒక మోడల్ సెట్ చేస్తున్నాడు ఈయన ఎన్టీఆర్ అనే మాట బలంగా వినిపించింది అప్పుడు. ఇప్పుడు అదే చేయబోతున్నాడు పవన్ కళ్యాణ్. ఓకే, ఈయన డెఫినెట్గా రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటాడు. ఎందుకంటే తన డ్రీమ్ కాదు, తను డిజైన్ చేసినటువంటి కూటమి అది. సో ఆ ప్రభుత్వము దాని నిర్వహణలో ఆయన బాధ్యత ఎక్కువ ఉంటుంది. కంపేర్ టు చంద్రబాబు కంటే కూడా ఎక్కువ బాధ్యత ఉంటుంది. అందుకని ఆ బాధ్యత నిర్వహిస్తూ ఈ సినిమాలు కమిట్ అయిన సినిమాలు మాత్రం చేస్తాడు ఆయన. ఓకే, ఏది ఎంజీఆర్ పద్ధతిలో చేసి ఆ సినిమాలు కమిట్ అయిపోయిన తర్వాత, అది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ సినిమాలు కొత్త కమిట్మెంట్లు పెట్టుకునే అవకాశం అయితే లేదు. ఓకే, కానీ ఆయన కొంతమందికి ప్రామిసులు చేసున్నాడు. మీకు సినిమా చేస్తాను అని ప్రామిస్ చేసినటువంటి డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఉన్నారు, కానీ ఇప్పుడు వీళ్ళెవరిని ఎంటర్టైన్ చేసే పరిస్థితుల్లో ఆయన లేడు. ఓకే, ఈ 3 ప్రాజెక్టులు కంప్లీట్ చేసి పూర్తిగా పాలిటిక్స్ మీద దృష్టి కేంద్రీకరించే ఛాన్స్ మాత్రం ఉంది. ఓకే, కొత్త కమిట్మెంట్స్ అయితే పెట్టుకోడు ఆయన.